క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు తపఃకాలంలో 3వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు, మొదటి పట్టణము నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం ఆలకించాం. 430 సంవత్సరాల బానిస జీవితాన్ని ఐగుప్తులో ఇశ్రాయేలీయులు గడుపుతూ ఉండగా, దేవుడు తన సేవకుడైనటువంటి మోషేను నాయకునిగా పంపించి వారిని ఐగుప్తు బానిసం నుండి విడిపించాడు. వారిని మహా అద్భుత కార్యాలు నెరవేర్చుకుంటూ ఎడారి గుండా ప్రయాణం చేయించి తాను వాగ్దానం చేసిన కానానుకి వాళ్లను నడిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణంలో ఇశ్రాయేలీయులు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది. ఎడారి ప్రయాణం అంత సులువైందేమీ కాదు. ఈ ప్రయాణంలో వారికి మసా, మెరీబా అనేటటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు త్రాగడానికి నీరు దొరకలేదు. ఆ సందర్భంలో వాళ్ళు దేవుని సేవకుడైన మోషే మీద గొణుక్కున్నారు. ఇక్కడ నీరు లేకుండా మేము ఈ ఎడారిలో చనిపోవాలని మీరు కోరుకొని మమ్మల్ని ఈ ఎడారిలోనికి తీసుకొని వచ్చారా అని చెప్పి ఆ ప్రయాణంలో వారికి నీరు దొరకనప్పుడు దాహంతో దేవుని సేవకుని మీద తిరగబడ్డారు. నిజానికి వాళ్ళను ఎంత అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడో కళ్ళారా చూస్తూ కూడా వారికి ఇబ్బంది ఎదురైనప్పుడు ఆ ఇబ్బందిని సహించలేక వెంటనే ప్రభు మీద, ఆ ప్రభు సేవకుడైన మోషే మీద తిరగబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవకుడైన మోషే మీద గొణుక్కోవడం వల్ల వాళ్ళు దేవుని మీదే గొణిగిన వారయ్యారు. నిజానికి వాళ్ళ జాతి మొత్తాన్ని నాశనం చేయడానికి ఐగుప్తీయుల రాజైన ఫారో కుట్రలు పన్నుతున్నప్పుడు జాతి మొత్తం మీద ప్రేమతో దానిని అంతమందనివ్వకుండా కాపాడడం కోసం తన భూమియును, వాగ్దానం చేసిన భూమి అయిన కానానుకు దేవుడు వాళ్ళను నడిపించుకొని వెళ్ళడం, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి పొడి నేల మీద వాళ్ళను నడిపించడం, వారికి ఆహారం అన్నప్పుడు మన్నాను, మాంసం కావాలన్నప్పుడు పూరేడు పిట్టలను ప్రభు అద్భుతంగా ఇవ్వడం, ఇవన్నీ కళ్ళ ముందు చూస్తూనే ఉన్నారు. పగటిపూట మేఘస్తంభంగా, రాత్రిపూట వెలుగు స్తంభంగా దేవుడు వారితో ఉండి వాళ్ళను నడిపించాడు. అయినప్పటికీ కూడా వారికి సమస్య ఎదురైనప్పుడు, వాళ్లకు నీరు దొరకనప్పుడు దేవునిపై తిరగబడి అసలు ఆ దేవుడు ఎక్కడున్నాడు, మనతో ఉన్నాడా, మనం ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు అన్నట్లుగా ప్రభువుని పరీక్షించి శోధించి వాళ్ళు ప్రభువుని అవమానించారు. నిజానికి మనం విశ్వాసంతో, మంచి మనసుతో దేవునితో సమయం గడుపుతూ ఆయన చేస్తున్న కార్యాలను మనం చూస్తూ మన జీవితంలో వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసం కలిగినటువంటి హృదయం ద్వారా మనం దేవుణ్ణి మరింతగా అర్థం చేసుకోగలుగుతాం, దైవ జ్ఞానంతో నింపబడతాం, దేవుణ్ణి విశ్వాసంతో మన జీవితంలోనికి స్వీకరించగలుగుతాం. ఆ దేవుణ్ణి కష్ట నష్టాలలో కూడా అంటిపెట్టుకొని నమ్మకంతో, విశ్వాసంతో మన జీవితాన్ని సమస్యల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం విశ్వాసం కలిగిన వాళ్ళం కాబట్టి. దేవుణ్ణి మనం ప్రార్థించే కొద్దీ, ఆయనతో సమయం గడిపే కొద్దీ మనం దేవుని గురించి, దేవుని జ్ఞానం గురించి, దేవుని యొక్క కరుణ గురించి, అతడు మనల్ని ఆదుకునే తత్వం గురించి, అతడు మన మీద చూపించే ప్రేమ గురించి మనం మరింతగా అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహనలో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు మనం సువిశేషంలో ఆ విధంగా దేవుని గూర్చిన అవగాహనలో ఎదిగినటువంటి సమరియా స్త్రీ గూర్చి మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు తన శిష్యులను వెంటబెట్టుకొని యోధా నుండి గలిలయకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. మార్గమధ్యములో ఆయన సమరియా గుండా వెళుతూ ఉన్నప్పుడు, సమరియాకు ఆయన వచ్చినప్పుడు శిష్యులు ప్రభువుని యాకోబు బావి వద్ద ఉంచి దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థాలు సమకూర్చుకొని రావడానికి వాళ్ళు వెళ్ళారు. ఆ సందర్భంలో ప్రభు యాకోబు బావి వద్ద మట్ట మధ్యాహ్నం ఉన్నప్పుడు అక్కడికి సమరియా స్త్రీ ఒకటి వచ్చింది. ప్రభు నిజానికి ఆ సమరియా స్త్రీలో విశ్వాసాన్ని పెంపొందింపజేసి ఆమెకు మెస్సియాను గూర్చినటువంటి జ్ఞానంలో ఆమెను బలపరిచి ఆమెను రక్షించాలనే ఉద్దేశంతోనే ఎదురు చూచినట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. అయితే ఆమె ఎందుకు మట్ట మధ్యాహ్నం వచ్చింది అని అంటే, ఆమె జీవితం అనుకున్నటువంటి రీతిలో లేదు.
తన జీవితం గూర్చి నలుగురు చెడుగా మాట్లాడుకుంటారు కాబట్టి ఆ నలుగురు పెద్దగా కనబడని మధ్యాహ్నం సమయంలో ఆ బావి వద్దకు వచ్చి నీరు తోడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలోనే ప్రభు ఆమెతో సంభాషణ ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమరయ్యుల గూర్చి మనం చూసినప్పుడు సమరయ్యులకు యూదులకు పడేది కాదు. క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో అసిరియా ప్రజల చేతుల్లో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఉత్తర భాగమైనటువంటి ఇశ్రాయేలు ఈ యుద్ధంలో ఓడిపోయినప్పుడు అసిరియా ప్రజలు వారిని బానిసలుగా చేసుకొని పాలన చేశారు. ఆ సందర్భంలోనే ఈ సమరియా పరిసర ప్రాంతాలలో అన్యులు వచ్చి స్థిరపడడం జరిగింది. ఈ అన్యులను సమరీయులు అని పిలిచారు. ఈ సమరీయులు యూదులకి పూర్తిగా విరుద్ధమైన వ్యక్తులేమీ కాదు. యూదులు విశ్వసించేటటువంటి పవిత్ర గ్రంథంలో మొదటి 5 గ్రంథాలు మోషే చేత వ్రాయబడిన గ్రంథాలను వీళ్ళు విశ్వసించేవాళ్ళు. ఇశ్రాయేలీల వలె ఈ సమరీయులు కూడా మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఈ యూదులు సమరీయులను వారి శత్రువులుగా భావించేవారు. అంతే రీతిలో సమరీయులు యూదులను వారి శత్రువులుగానే భావించేవాళ్ళు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15వ వచనం మనం చూసినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, నా వంటి ఒక నాయకుణ్ణి మీ ప్రజల నుండే దేవుడు తీసుకుని వస్తాడు. ఆ నాయకుడు మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు ఆయన మాటలను ఆలకించండి అని తెలియచేశాడు. ఈ మాట ప్రకారం ఈ సమరయ్యులు కూడా మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ప్రక్క ఇశ్రాయేలీయులు, ఇంకో ప్రక్క సమరయ్యులు ఇద్దరూ కూడా మెస్సయ్య రాక కోసం ఎదురు చూడడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యాకోబు బావి దగ్గరకు వచ్చినటువంటి సమరయా స్త్రీతో ప్రభువు నాకు త్రాగడానికి నీరు ఇవ్వమని అడిగాడు. ఆశ్చర్యపోయిన సమరయా స్త్రీ, మీకు మాకు ఏ విధమైన పొంతన లేదు, మీరు మమ్మలను శత్రువులుగా అంటరాని వాళ్ళుగా చూస్తారు. అలాంటి ఒక అంటరాని జాతికి చెందిన సమరయ స్త్రీనైన నన్ను యూదుడవైన నీవు ఏ విధంగా నీరు అడుగుతూ ఉన్నావని ఆమె ప్రశ్నించింది. అందుకు ప్రభువు, అసలు నిన్ను నీరు అడిగేది ఎవరో నీకు తెలిస్తే నీవు ఆయన్నే తిరిగి నీరు అడిగేదానవు. ఆయన నీకు నిత్య జీవం ఇచ్చేటటువంటి జీవజలాలను ఇచ్చేవాడు అని చెప్పి ప్రభు తెలియచేశాడు. ఆమెమో ప్రభు ఇచ్చేది మామూలు నీళ్ల వంటి నీళ్లేనేమో, వాటిని తాగితే ఇక ఎన్నటికీ దాహం కలగదేమోనని భావించి ఆ నీరేదో నాకు ఇవ్వమని చెప్పి ప్రభువుని అడిగింది. ప్రభువు తాను ఇచ్చేటటువంటి నీరు పవిత్రాత్మయేనన్న విషయాన్ని తర్వాత మనం మరింత స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభు ఆమెతో నీ భర్తను పిలుచుకొని రా అని చెప్పాడు. అప్పుడు ఆమె యథార్థం చెప్పింది, నాకు భర్త లేడని చెప్పింది. ప్రభు అన్నాడు, నీవు యథార్థాన్ని చెప్పావు, నీవు 5గురిని కట్టుకున్నావు, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాదు అని చెప్పి ప్రభు ఆమె జీవితం గురించి వివరించాడు. ప్రభు ఎప్పుడైతే మొదటిసారి తనను కలుసుకున్నప్పటికీ తన జీవితం మొత్తాన్ని గూర్చి అంత స్పష్టంగా ప్రభు తెలియచేయడాన్ని చూచి ఇతడు దైవజనుడు, ప్రవక్త అయి ఉండాలి అని భావించింది. అందుకే ఆమె ఒక ప్రశ్నను ప్రభు ముందుంచింది. మీ యూదులు దేవుణ్ణి యెరూషలేము ఆలయంలోనే ఆరాధించాలని చెబుతున్నారు, మా సమరీయులేమో ఉత్తర భాగమైన ఇశ్రాయేలుకు చెందినటువంటి గెరేసిము పర్వతం మీదే దేవుణ్ణి ఆరాధించాలని చెబుతూ ఉన్నారు. అసలు ఎక్కడ ఆరాధించాలి అనే ప్రశ్న ప్రభు ముందుంచింది. సమరీయులు మా పూర్వీకులందరూ దేవుణ్ణి ఇదిగో ఈ గెరేసిము పర్వతం మీద ఆరాధించారు కాబట్టి మేము కూడా మా దేవుణ్ణి ఈ పర్వతం మీద ఆరాధిస్తాము అని చెప్పారు. ఎప్పుడైతే క్రీస్తు పూర్వం 931 సంవత్సరంలో మొత్తం ఇశ్రాయేలు దేశం 2 ముక్కలయ్యిందో, ఉత్తర భాగం ఇశ్రాయేలుగాను దక్షిణ భాగం యోదాగాను పిలువబడిందో, ఇశ్రాయేలు 10 గోత్రాలు ఇశ్రాయేలులోను 2 గోత్రాలు యోదాలో నివసిస్తూ ఉన్నాయో, ఈ విధమైనటువంటి విభజన ఎప్పుడు జరిగిందో అప్పుడు గెరేసిము పర్వతం మీద, సమరియా ప్రాంతంలో గెరేసిము పర్వతం మీద ఈ ఉత్తర భాగానికి చెందిన ఇశ్రాయేలు 10 గోత్రాలు కూడా దేవునికి ఆలయాన్ని నిర్మించాయి. అయితే దేవుని చిత్త ప్రకారం ఆలయం యెరూషలేములో మాత్రమే నిర్మించబడాలి, దేవునికి ఆరాధన ఈ యెరూషలేము నుండే జరగాలి. కానీ ఈ ఉత్తర భాగానికి చెందిన ఇశ్రాయేలు 10 గోత్రాలు సమరియాలో దేవునికి ఆలయాన్ని నిర్మించారు.
కాబట్టి ఈ గెరేసిము పర్వతం మీద నిర్మించబడినటువంటి ఈ సమరియాకు చెందిన ఈ ఆలయం అన్యుల ఆరాధన జరిగే ఆలయంగా యూదులు పిలిచేవాళ్ళు. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఈ ఆలయం నిర్మించబడిందని వాళ్ళు చెప్పేవాళ్ళు. కాబట్టి దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి, గెరేసిము పర్వతం మీద లేక యెరూషలేములోన అన్నటువంటి పెద్ద వాదన ఈ సమరీయుల మధ్య యూదుల మధ్య నెలకొని ఉంది. అయితే మెస్సయ్య వచ్చినప్పుడు నిజమైన ఆరాధన ఎక్కడ చెయ్యాలో ఆయనే వెల్లడి చేస్తాడని చెప్పి అటు సమరీయులు ఇటు యూదులు కూడా ప్రగాఢంగా నమ్మేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇతడు ప్రవక్తేమో, ఇప్పుడు నేను అడిగే ఈ ప్రశ్నకు అతడు పరిష్కారం చెబితే అతడే ఆ మెస్సయ్యని నేను రూఢీ చేసుకోవచ్చని ఆమె భావించి ఈ ప్రశ్నను ప్రభు ముందుంచింది. ఆ సందర్భంలో ప్రభు మెస్సయ్య చేత స్థాపించబడే ఆ రాజ్యంలో దేవుణ్ణి బాహ్యాచారాలతో ఎక్కడ ఆరాధించాలి అనేది అసలు ముఖ్యమైన ప్రశ్న కాదు అని ప్రభు చెప్పాడు. మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఆత్మయందును సత్యమందును ఆరాధించాలి అన్నాడు. దేవుణ్ణి ఆరాధించే ఆ ఆరాధన పవిత్రాత్మను పొందుకొని స్వచ్ఛమైన హృదయాలతో ప్రభువుని ఆరాధించాలి. నిత్య జీవజలాలను ఆ విధంగా సొంతం చేసుకోవాలి. బాహ్యాచారాలతో చేసే ఆరాధనను దేవుడు ఇష్టపడడు. ఆంతరంగికమైన నిజాయితీతో కూడిన హృదయాలతో పవిత్రాత్మ చేత చేసేటటువంటి ఆరాధనను దేవుడు ఇష్టపడతాడు. ఈ ఆరాధనయే మనకు నిత్య జీవ జలాలను అందిస్తుంది అని చెప్పి ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. యూదులు పాపాత్ములే అయినా దేవుని గూర్చి దైవ జ్ఞానమును గూర్చినటువంటి విషయాన్ని వాళ్ళు అశ్రద్ధ చేయలేదు. దైవ జ్ఞానాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. దేవుణ్ణి వాళ్ళు అశ్రద్ధ చేయకుండా జీవించారు. ఆ విధంగా జీవించారు కాబట్టే దేవుడు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ఆ పితామహులందరికీ వాగ్దానం చేసినట్లుగా ఆ పితామహుల జాతి నుండే ఆ మెస్సయ్యను ఈ లోకంలో జన్మించేలా దేవుడు చేశాడని, ఆ యూదుల ద్వారానే లోకరక్షకుడు జన్మిస్తున్నాడని, లోకరక్షణ ఒక యూదుల ద్వారానే సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రభు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే అబ్రహాము, ఈసాకు, యాకోబుల సంతానంగా మెస్సయ్య జన్మించిన విషయాన్ని మనం స్పష్టంగా గ్రహిస్తూ ఉన్నాం. దేవుడు ఆత్మస్వరూపి కావున మనము బాహ్యాచారాలతో దేవుని సంతోషపెట్టాలని చూడడం కంటే ఆంతరంగిక శుద్ధితోనూ నిర్మలమైన నిజాయితీతో కూడిన హృదయాలతోనూ పవిత్రాత్మను పొందుకొని ఆ పవిత్రాత్మ సహాయముతో దేవుణ్ణి ఆంతరంగిక శుద్ధితో చేసేటటువంటి ఆరాధనను ఆయన ఇష్టపడతాడు. దేవుడు కోరుకునేది బాహ్యాచారాలను కాదు, ఆంతరంగిక హృదయాన్ని, ప్రేమ కలిగిన దేవునితో బంధం ఏర్పరచుకునే హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. ఆమె మెస్సయ్యపై విశ్వాసాన్ని ప్రకటించింది. మేమందరం ఆ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామని చెప్పింది. అప్పుడు ప్రభువు ఆ మెస్సయ్యను నేనేనన్న విషయాన్ని అక్కడ బాహాటంగా వెల్లడి చేశాడు. మెస్సయ్యను నేనేనని ఎప్పుడైతే ప్రభు వెల్లడి చేశాడో ఆమె చాలా సంతోషించింది. ఆమె నీరు తీసుకువెళ్ళడానికి వచ్చింది. ఆమె ఈ లోక సంబంధమైనటువంటి దాహం తీర్చుకోవడానికి వచ్చింది. కానీ ప్రభువు ఆమె ఆత్మీయమైనటువంటి దాహాన్ని శాశ్వతంగా తీసివేస్తూ ఆమెకు కావలసినటువంటి ఆనందాన్ని, నిత్య జీవపు జలాలను అనగా పవిత్రాత్మను ఆమెకు అందించాడు. అందుకే ఆమె ఆనందంతో పరుగు పరుగున తిరిగి వెళ్ళి పట్టణంలో ఉన్న వారందరికీ కూడా నా జీవితం గూర్చి అతడు స్పష్టంగా వివరించి చెప్పాడు. అతడే మెస్సయ్య అని నేను భావిస్తూ ఉన్నాను, మీరు కూడా వెళ్ళండి, బహుశా అతడే మెస్సయ్యేమో, ఆయనతో సమయం గడిపి ఆయనను గూర్చి తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని సొంతం చేసుకోమంటూ ఆ ప్రజలందరికీ కూడా ఆమె ఆ మెస్సయ్యను గూర్చినటువంటి సందేశాన్ని అందించి ఆయన దగ్గరకు వచ్చేలా చేసింది. పట్టణ వాసులు ఎవరెవరైతే ఈ సమరయ స్త్రీ మాటలు ఆలకించారో వాళ్ళందరూ కూడా తొందరగా ఆ యాకోబు బావి వద్ద కూర్చొని ఉన్నటువంటి ఆ మెస్సయ్య దగ్గరకు వచ్చారు. ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉండగానే శిష్యులు పట్టణం నుండి ఆహారం తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చారు. అయితే ఇక్కడ వాళ్ళు ఆహారం తెచ్చేసరికి ప్రభువు తన ఆకలిని తీర్చుకున్నట్లుగా యోహాను సువార్తకారుడు మనకు అభివర్ణించాడు. నిజానికి యేసుక్రీస్తుని యొక్క ఆకలి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా
ప్రభు కోరిక తీరుతుంది, ఆకలి తీరుతుంది. ఈనాడు పాపాత్మురాలే అయిన సమరయ స్త్రీలో మెస్సయ్యను గూర్చినటువంటి విశ్వాసాన్ని బట్టి ఆమెకు తానే ఆ మెస్సయ్య అన్నటువంటి అవగాహనను, జ్ఞానాన్ని ఆమెలో పెంపొందింపజేసి ఈనాడు ఆమె ఆత్మను ప్రభు రక్షించగా ఆ మెస్సయ్యను గూర్చినటువంటి సందేశాన్ని ప్రకటించే ఆ మెస్సయ్య శిష్యురాలయ్యింది. పట్టణానికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ ప్రభు యొక్క శిష్యురాలిగా ఆ మెస్సయ్యను గూర్చిన సందేశాన్ని అనేక మందికి అందించి అనేక మంది ఆత్మలు రక్షించబడడానికి ఈమె కారకురాలయ్యింది. ఇక్కడ శిష్యులు శారీరకమైన ఆహారాన్ని తీసుకుని వచ్చి ప్రభు ఆకలి తీర్చాలని చూస్తున్నారు. కానీ ఇంతలోనే ప్రభు ప్రపంచమందంతటా ప్రకటించబడి అనేక మంది రక్షించబడే ఆత్మల రక్షణతో కూడినటువంటి ఆ సందేశాన్ని ఆ సమరయ స్త్రీకి అందించి ఆమెను తన శిష్యురాలిగా చేసుకొని అనేక ఆత్మలు రక్షించబడడానికి ఆమెను సందేశం అందించే సువార్థికురాలిగా మార్చడం ద్వారా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆకలిని తీర్చుకున్నట్లుగా స్పష్టంగా యోహాను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పట్టణవాసులు ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు వారితో 2 రోజులు ఉన్నాడు. ఆ తరువాత ఆ పట్టణవాసులు ఇప్పుడు ఆ సమరయ స్త్రీతో చెబుతున్నారు, నీవు చెప్పావు కాబట్టి ఇతడే ఆ మెస్సయ్య అని మేము గ్రహించలేదు. మేము కూడా ఆయనతో 2 రోజులు సమయం గడిపాం. ఆయనతో సమయం గడిపిన తర్వాతే ఇప్పుడు మేము ఆ యేసే మెస్సయ్య అని మేము గుర్తించాం, ఆ విశ్వాసంలో మేము బలపడ్డామని చెప్పి వాళ్ళు సాక్ష్యం పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 1:39 చూసినప్పుడు, ప్రభువా మీరు ఎక్కడ నివసిస్తున్నారని యోహానుకు శిష్యులుగా ఉన్నవాళ్ళు ప్రభువుని ప్రశ్నించారు. అప్పుడు ప్రభువు మీరే వచ్చి చూడండి అన్నాడు. వాళ్ళు ఆయనతో సమయం గడిపిన తర్వాతే వాళ్ళు ఇతడే ఆ మెస్సయ్య అయి ఉండాలన్నటువంటి జ్ఞానానికి నడపబడ్డారు. ఈనాడు సమరయ స్త్రీ కూడా ప్రభువుతో కొద్ది సమయం సంభాషించి సమయం గడిపిన తర్వాతే ముందు అతడు మహానుభావుడని, గొప్ప మనిషి అని, తర్వాత అతడు దైవజనుడని, తర్వాత అతడు ప్రవక్త అయి ఉండాలని, ఆ తర్వాతే అతడు మెస్సయ్య అని ఆమె గుర్తించగలిగింది. ప్రభు జ్ఞానంలో ఎదిగింది. ఆ పట్టణవాసులు కూడా ప్రభుతో 2 రోజులు సమయం గడిపిన తరువాతే అతడే మెస్సయ్య అనేటటువంటి జ్ఞానానికి నడపబడ్డారు. మనం కూడా ప్రభుతో సమయం గడుపుతూ, ప్రార్థనలో సమయం గడుపుతూ, ఆయన మన జీవితంలో చేస్తున్న మేలులను గ్రహించుకుంటూ, మన జీవితాలను అతడు అద్భుతంగా నడుపుతున్న విధానాన్ని పసిగట్టుకుంటూ, రోజు రోజుకి మనం క్రీస్తుని గూర్చిన జ్ఞానంలో, ఆ లోకరక్షకుడు మెస్సయ్యను గూర్చిన జ్ఞానంలో మనం ఎదగాలి. మన విశ్వాసంలో మనం నిత్యము ఎదుగుతూ ఉండాలి. కానీ ఒక్కొక్కసారి క్రీస్తునిలో ఎదగడం బదులుగా మనం క్రీస్తుకు దూరమయ్యేటటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాం. అనగా మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మనం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం లేదని దీని భావం. మనం ప్రభువుని ఎప్పటికప్పుడే ఆయన వాక్యం ద్వారా అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, అతను మన జీవితాలను నడుపుతున్న విధానాన్ని బట్టి, అతను మన జీవితాల్లో చేస్తున్న మేలులు, అద్భుతాలను బట్టి, అతను మన జీవితాన్ని ముందుకు సాగిస్తున్న విధానాన్ని బట్టి, అతన్ని మన జీవితం ద్వారా మనం ఆయనతో సమయం గడపడం ద్వారా మరింతగా ఆయనలో ఎదుగుతూ ఆ జ్ఞానాన్ని బలపరుచుకొని అతడు నిజమైన మెస్సయ్య మన రక్షకుడని గుర్తించి మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి, మన అవిశ్వాసాన్ని విడిచిపెట్టి ఇబ్బందుల్లో కూడా ఆ మెస్సయ్యను గూర్చిన జ్ఞానంతో, విశ్వాసంతో నిలబడి మన జీవితాలు ధన్యం చేసుకోవాలని చెప్పి నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఆ చల్లని ప్రభువు, ఆ కరుణామయుడు తనను గూర్చిన జ్ఞానంలో మనల్ని బలపరిచి అనుకూలమైన సమయంలోనూ, అనుకూలం కాని సమయంలోనూ ఆ ప్రభు మీద విశ్వాసంతో నిలబడగలిగినటువంటి శక్తిని మనకిచ్చి, అతను గూర్చినటువంటి అవగాహనలో మనం ఎదిగి మన జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని మనకు ప్రసాదించునుగాక. ఆమెన్.